వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఢిల్లీలో నేటితో ముగిసినాయి. జూలై 21వ తేదీ నుంచి ఆగస్టు 21వ తేదీ వరకు పార్లమెంట్ సమావేశాలు నడిచినాయి. ఈ పార్లమెంట్ సమావేశాలు అత్యంత కీలకమైన సమావేశాలు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లుకు మోక్షం లభిస్తుంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42% రిజర్వేషన్లు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం పంపించినటువంటి ఇవాళ రిజర్వేషన్ల బిల్లు ఏదైతుందో అది చట్ట రూపంలో పార్లమెంట్లో చర్చ జరిగి చట్ట రూపంలో వచ్చి 9th షెడ్యూల్ పెడతారని చెప్పి మేమందరం ఆశించాం. కానీ ఇవాళ 9th షెడ్యూల్ పెట్టలే. నెల రోజులు అంటే జూలై 21 నుంచి ఇప్పటి వరకు నెల రోజులు పార్లమెంట్ సమావేశాలు జరిగిన ఈ నెల రోజుల్లో ఒకట అంటే సెలవు దినాలు కూడా 20 రోజుల పాటు పార్లమెంట్ సమావేశాలు జరిగాయి. 20 రోజుల్లో బీసీ రిజర్వేషన్ల మీద పార్లమెంట్లో చర్చ జరగలే. ఇది చాలా అన్యాయం. ఈ పార్లమెంటు సమావేశాలు బీసీలకు అన్యాయం చేసినటువంటి సమావేశాలు. అసలు ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీల ఊసే లేదు, బీసీల చర్చ లేదు, రిజర్వేషన్ల బిల్లు మీద చర్చ లేదు. ఎంత అన్యాయం అంటే బీసీలను అన్ని రాజకీయ పార్టీలు మోసం చేసినాయి. అడగాల్సిన వాళ్ళేమో అడగలేదు, పార్లమెంటులో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడలేదు, కానీ చేయాల్సినటువంటి వాళ్ళు చేయలేదు. ఇవాళ నేను అంటున్నా, ఈరోజు రాహుల్ గాంధీ గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేస్తే ఆ ధర్నాకు రాలే. సరే ధర్నాకు రాకపోతే కానీ బయట బహిరంగ సభలు పెట్టినప్పుడు కులగణన జరగాలి, 50% పరిమితి ఎత్తివేయాలి. 50% పరిమితి ఎత్తివేయడమే కాకుండా ఎవరి జనాభా తమాషా ప్రకారం వాళ్లకు రిజర్వేషన్ కల్పించాలని రాహుల్ గాంధీ గారు మాట్లాడితే మేము స్వాగతించినాం. కానీ రాహుల్ గాంధీ గారు బయట బహిరంగ సభలలో మాట్లాడుతున్నాడు, లోపల పార్లమెంట్లో మాట్లాడలేదు. నేను అంటున్నా, మాట్లాడాల్సినటువంటి రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు. బీసీ రిజర్వేషన్ విషయంలో చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేయలేదు. దీంతో చూస్తుండగానే నెల రోజుల పాటు సమయం వృధా అయిపోయింది. బీసీలకు ఎదురు చూపులే మిగిలినాయి. బీసీలకు ఈ పార్లమెంటు సమావేశాలు నిరాశ మిగిల్చినాయి. ఈ సందర్భంలో ఒకట ఇండియా కూటమి ఏదైతే ఉందో రాహుల్ గాంధీ గారు నేతృత్వం వహించినటువంటి ఇండియా కూటమి 300 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మేము ఢిల్లీలో ధర్నా చేసినప్పుడు పార్లమెంట్ సభ్యులు వచ్చారు, మద్దతు తెలిపారు. అదేవిధంగా మొన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ధర్నా చేసినప్పుడు పార్లమెంట్ లో ప్రాతినిధ్యం ఉన్నటువంటి ఇండియా కూటమి వచ్చారు, మద్దతు ఇచ్చిపోయారు. 2 సార్లు ధర్నా చేస్తే 2 సార్లు రాహుల్ గాంధీ రాలేదు. సరే రాకపోయినా పర్వాలేదు, ఆయన బిజీ షెడ్యూల్ ఉంది, ప్రతిపక్ష నాయకుడు ఇలా బిజీ షెడ్యూల్ ఉంది అని చెప్పి మేము వదిలేసినాం. కానీ మరి ధర్నాకు రాకపోయినా పార్లమెంట్ లో మాట్లాడితే మీ సొమ్మయం పోయింది, మీ మూల్యం పోయిందని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రోడ్డు మోడల్ అంటున్నారు. తెలంగాణ కులగణన జరిగి ఇది భారతదేశంలోనే రోడ్డు మోడల్ అంటున్నారు. మరి నీ రోడ్డు మోడల్ రాష్ట్రాన్ని రాహుల్ గాంధీ నిలబెట్టుకునేటువంటి బాధ్యత లేదా? ఎందుకు నిర్లక్ష్యం చేసినట్టు? ఇలా 42% రిజర్వేషన్లు కాకపోవడానికి మీ ఇద్దరు కారణమే. ఒకటి ఇండియా కూటమి కారణమే, 2 ఎన్డీఏ కూటమి కారణమే. ఈ 2 కూటములు బీసీలను నిండా ముంచినాయి. ఈ 2 కూటములు బీసీలను దగా చేసినాయి. అందుకోసమే ఇవాళ పార్లమెంట్ లో ఇవాళ బీసీల మీద చర్చ లేకుండా పోయింది. ఇవాళ పార్లమెంట్ సమావేశాలు ముగిసినాయి. రాహుల్ గాంధీ గారు బీహార్ లో ఓటు దొంగతనం జరిగింది, ఓట్లు గల్లంతైనని చెప్పి పార్లమెంటు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అదే ఎత్తుకున్నారు తప్ప ఇంకో రెండో విషయం మాట్లాడలేదు. అంటే రాహుల్ గాంధీ గారికి బీహార్ తప్ప తెలంగాణ కనపడదని అడుగుతున్నా. బీహారేనా? ఇవాళ సామాజిక అంశం వచ్చినప్పుడు, కులగణన జరిగినప్పుడు కులగణన మీద ప్రధానమంత్రి మీద ఎందుకు ఒత్తిడి తీసుకురాలే? రేవంత్ రెడ్డి గారు ఢిల్లీలో ధర్నా చేసే ముందర అన్నాడు, ఏమని? మేము ఢిల్లీకి పోతున్నాం, ఢిల్లీలో అవసరమైతే మా రాహుల్ గాంధీ గారిని తీసుకుని ప్రధానమంత్రిని కలుస్తా అన్నాడు. కలిసిరా?
ప్రధానమంత్రి అపాయింట్మెంట్ రాహుల్ గాంధీ అడిగారా? ఎందుకు అడగలే? అంటే బీసీల మీద మీకు ఓట్లు కావాలి, బీసీల మీద రాజకీయాలు చేయాలి, బీసీలను రాజకీయంగా వాడుకోవాలి, తర్వాత వదిలేయాలి. మీకు చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్ ఎందుకు మాట్లాడలేదు? పార్లమెంట్ లో మాట్లాడారు కదా. బయట మాట్లాడితే ఏం ప్రయోజనం? రాహుల్ గాంధీ గారు వచ్చి బయట మాట్లాడతారు, సభలలో సమావేశాల్లో మాట్లాడతారు. అదే పార్లమెంట్ లో మాట్లాడితే బీసీ రిజర్వేషన్ల బిల్లు కొలిక్కి వచ్చేది కదా. బీసీ రిజర్వేషన్ల బిల్లు కొలిక్కి వస్తే 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలైతే ఈ రిజర్వేషన్లు అమలైనటువంటి రాష్ట్రం ఢిల్లీ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రోడ్డు మోడల్ అవుతున్నాయి కదా. కానీ అది చేత కాదు. ఏమున్నా బహిరంగ సభలలో మాట్లాడడం, బీసీల ఓట్లు దొబ్బేయడం, బీసీలను మోసం చేయడం. మీ వైఖరి బీసీలంతా గమనిస్తున్నారు. మీ యొక్క మోసపూరిత ఈ బీజేపీ అదేవిధంగా ఎన్డీఏ కూటమి మోసం వైఖరి బీసీలంతా గమనిస్తున్నారు. మీరు బీసీలను మోసం చేస్తే మేమంటున్నాం, దీనికి రేవంత్ రెడ్డి గారే బాధ్యత వహించాలి. మీ రాహుల్ గాంధీ గారు మాట్లాడలేదు కదా, పార్లమెంట్ లో మాట్లాడలేదు కదా. మీరు అందుకనే మీరు ఏం చేస్తారో మాకు అనవసరం. మీరు బాయిలో దుంపుతారా, నదిలో దుంపుతారా, ఏట్లో దుంపుతారా మాకు అనవసరం. 42% రిజర్వేషన్ ఇచ్చినాకనే ఎన్నికలకు వెళ్ళాలి. ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు పోవాలి. 23 తారీఖు నాడు పిఎస్సీ మీటింగ్ ఉంది, దాంట్లో నిర్ణయం తీసుకుంటాం. ఏ నిర్ణయం తీసుకుంటారు? 42% రిజర్వేషన్లు ఇచ్చినాకనే ఎన్నికలు పోవాలని నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే బీసీ సమాజం అంతా కాంగ్రెస్ ను దోషిగా నిలబెడుతుంది రిజర్వేషన్ల విషయంలో. మీరు ఈ వైఖరితోటి ఉంటే మాత్రం మీకు చిత్తశుద్ధి లేదనడానికి ఈ 20 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో మీరు మాట్లాడుకోవడమే ప్రత్యక్ష ఉదాహరణ. కేవలం ఎవరు మాట్లాడారు? తెలంగాణ నుంచి పోయినటువంటి 8 మంది కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులే ఆ పార్లమెంట్ లో వాయిదా తీర్మానం ఇచ్చారు. వాళ్లే ధర్నా చేశారు. వాళ్లే అక్కడ ఇక్కడో ఇవాళ బీసీల గురించి మాట్లాడారు, పోరాటం చేసింది తప్ప మరి వాళ్ళకి మద్దతుగా 300 మంది ఎందుకు పాల్గొనలేదు? మల్లికార్జున ఖర్గే గారు ఎందుకు ఒక్కరోజు కూడా రాజ్యసభలో మాట్లాడలేదు? ప్రియాంక గారిని ఎందుకు మాట్లాడలేదు? మీరు పార్లమెంట్ లో మాట్లాడరు. తెలంగాణ ఎంపీలు ధర్నా చేస్తే ఆ ధర్నకు మద్దతు తెలుపరు. మీరు ఇండియా కూటమి నుంచి పార్లమెంట్ బైకాట్ చేయరు. ఎంతసేపు సార్ 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 అని పట్టుకురు. అదే పిచ్చి పెట్టింది తప్ప ఈ ఇండియా కూటమి కాంగ్రెస్ ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు బీఆర్ పిచ్చి తప్ప తెలంగాణ పిచ్చి లేదు. ఈ బీసీ రిజర్వేషన్ సాధించాలి, తెలంగాణ రోడ్డు మోడల్ కావాలనే ఒక ఆలోచన కూడా లేదు. మిమ్మల్ని ఎందుకు నమ్మాలి కాంగ్రెస్ బీసీలు? ఏ విధంగా పార్లమెంట్ లో మాట్లాడిన మనం నమ్మాలి. కాబట్టి దీనికి రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాలి. లేకపోతే మాత్రం పార్లమెంట్ లో మాట్లాడకుండా బజార్లలో మాట్లాడితే మాత్రం కాంగ్రెస్ ను బీసీలు నమ్మే స్థితి లేదని చెప్పి సమాధానం తెలియజేస్తున్నాం.